జిల్లా కలెక్టర్ డాక్టర్ సిరి ఆదేశాలతో జిల్లా వ్యాప్తంగా కల్తీ ఆహార పదార్థాలపై అధికారులు ఉక్కుపాదం మోపుతున్నారు. ఇక ఇందులో భాగంగానే సోమవారం ఆదోని పట్టణంలోని పలు పాల డైరీలపై జిల్లా ఆహార భద్రతా అధికారి రాజగోపాలరావు నేతృత్వంలో మెరుపు దాడులు నిర్వహించారు. గత నెల రాజమండ్రిలో కల్తీ పాలు తాగి 5గురు మృతి చెందిన ఘటన రాష్ట్ర వ్యాప్తంగా కలకలం రేపిన నేపథ్యంలో ప్రభుత్వం అప్రమత్తమై రాష్ట్ర వ్యాప్తంగా తనిఖీలకు ఆదేశాలు జారీ చేసింది. ఇక జిల్లాలలోని పాత పోస్టాఫీసు సమీపంలో నాగరాజు మిల్క్ పార్లర్, అలాగే గణేష్ సర్కిల్ వద్ద ఉన్న తిరుమల డైరీ, కౌడలెల్పులోని పల్లెపాలు విక్రయ కేంద్రాలలో అధికారులు తనిఖీలు నిర్వహించారు. ఇక ఈ సందర్భంగా పాల నాణ్యతను పరిశీలించి పరీక్షల నిమిత్తం శాంపిల్స్ సేకరించి ల్యాబ్కు పంపించినట్లు సమాచారం. నిబంధనలు అతిక్రమిస్తే డైరీల లైసెన్సులు రద్దు చేయడమే కాకుండా భారీ జరిమానాలు విధిస్తామని అధికారులు హెచ్చరించారు. ఇక ప్రజల ఆరోగ్యంతో ఆడుకునే కల్తీ వ్యాపారులపై కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా ఆహార భద్రతా అధికారి రాజగోపాలరావు అన్నారు. ప్రతి డైరీ నుంచి శాంపిల్స్ సేకరించి పరీక్షలు నిర్వహిస్తున్నామని తెలిపారు. ఇక ఈ కార్యక్రమంలో ఆదోని డివిజన్ వినియోగదారుల రక్షణ మండలి అధ్యక్షుడు, అలాగే జిల్లా విజిలెన్స్ కమిటీ సభ్యుడు ఈసా భాష పాల్గొని వినియోగదారులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. మనకి ఇక్కడ సీజన్స్ 5 రెస్టారెంట్లో మనం భారీగా అన్ని డిపార్ట్మెంట్ల వారు తనిఖీ చేయడానికి రావడం జరిగిందండి. ఇక్కడ మెయిన్ ఏంటంటే ప్రాథమికంగా అన్హైజీనిక్గా ఉన్నాయి, కొన్ని క్విక్గా చేస్తున్నారని, టేస్ట్గా ఉంటాయనే ఉద్దేశంతో చాలా మంది ఇక్కడికి ఇంట్రెస్ట్ చూపిస్తూ వస్తున్న మాట వాస్తవమే. దీని మీద ఏంటంటే కొంచెం రిమార్క్స్ బ్యాడ్గా కొంచెం రావడం, కంప్లైంట్స్ రావడం వల్ల ఈరోజు అంతా ఎంతమంది రావడం జరిగింది. మేము వచ్చి తనిఖీలు నిర్వహించడం జరిగింది. గ్యాస్కి సంబంధించింది ఏమైనా అన్హైజీనిక్గా ఉన్నాయా, ఫైర్ డిపార్ట్మెంట్ సంబంధించి నేను నా సైడ్ నుంచి తరఫు నుంచి చెక్ చేయడం జరిగిందండి. ఇది భాగ్యనగర్ గ్యాస్ అనేది వీళ్ళు వాడుతూ ఉన్నారు. ₹1,00,000 బిల్లు నెల వచ్చిందండి. దీన్ని కూడా కొంచెం లోతుగా తనిఖీ చేయడం జరుగుతుంది. 14.2 డొమెస్టిక్ వాడకూడదు. డొమెస్టిక్ వాడినట్టయితే చట్టరీత్యా నేరం కాబట్టి ఎక్కువ సిలిండర్లు వాడటం వల్ల కూడా ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది. కాబట్టి వారి మీద మేము మధ్యకాలంలో చాలా లాస్ట్ మంత్ అయితే కనుక 9 కేసులు బుక్ చేయడం జరిగింది కాకినాడలో. ఈ రోజు అండి మన జిల్లా వ్యాప్తంగా మనకి ఇక్కడ సీజన్స్ 5 రెస్టారెంట్లో మనం భారీగా అన్ని డిపార్ట్మెంట్ల వారు తనిఖీ చేయడానికి రావడం జరిగిందండి. ఇక్కడ మెయిన్ ఏంటంటే ప్రాథమికంగా అన్హైజీనిక్గా ఉన్నాయి, కొన్ని క్విక్గా చేస్తున్నారని, టేస్ట్గా ఉంటాయనే ఉద్దేశంతో చాలా మంది ఇక్కడికి ఇంట్రెస్ట్ చూపిస్తూ వస్తున్న మాట వాస్తవమే. దీని మీద ఏంటంటే కొంచెం రిమార్క్స్ బ్యాడ్గా కొంచెం రావడం, కంప్లైంట్స్ రావడం వల్ల ఈరోజు అంతా ఎంతమంది రావడం జరిగింది. మేము నిల్వ ఉంచిన మీట్ ఉండటం అయింది. అది సో అది స్టీల్ ఫుడ్ అది డస్ట్గా చేస్తాము. అట్లాగే టేస్టింగ్ సాల్ట్ కూడా ఉంది. టేస్టింగ్ సాల్ట్ వాడకూడదు, అది వాళ్ళకి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాము. నెక్స్ట్ అక్కడ చికెన్ ఫ్రై ఉంది, అది శాంపుల్ తీసి ఎనాలిసిస్ పంపిస్తాము. ల్యాబ్ రిపోర్ట్ ఆధారంగా వాళ్ళ మీద నెక్స్ట్ యాక్షన్ తీసుకోవడం జరిగింది. కంప్లైంట్ బేస్డ్గానే మేము వచ్చి ఇక్కడ ఇన్స్పెక్ట్ చేయడం జరిగింది. నిల్వ ఉంచిన మీట్ ఉండటం అయింది. అది సో అది స్టీల్ ఫుడ్ అది డస్ట్గా చేస్తాము. అట్లాగే టేస్టింగ్ సాల్ట్ కూడా ఉంది, టేస్టింగ్ సాల్ట్ వాడకూడదు, అది వాళ్ళకి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాము. నెక్స్ట్ అక్కడ చికెన్ ఫ్రై ఉంది, అది శాంపుల్ తీసి ఎనాలిసిస్ పంపిస్తాము. ల్యాబ్ రిపోర్ట్ ఆధారంగా